నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఒక్క ఓటమి ఎంతటి వారినైనా మార్చేస్తుంది. మరి కేసీఆర్ను కూడా మార్చేసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. రాజకీయాల్లో గులాబీ బాస్ చాణక్యుడు. అలాంటి ఆయన్ను ప్రజలు ఎన్నికల్లో పక్కన పెట్టారు. దీంతో ఆయన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. సమయం సందర్భం అనుకూలంగా లేనప్పుడు సర్కారుపై ఎన్ని విమర్శలు చేసినా, ఆరోపణలు చేసినా తనలాంటి నేతల విశ్వసనీయత దెబ్బతింటుంది తప్ప ప్రయోజనం ఉండదనేది కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే సర్కార్పై వ్యతిరేకత మొదలైతే తప్ప ప్రజాక్షేత్రంలోకి రావద్దని భీష్మించి కూర్చున్నారు. అరకిపూడి గాంధీ కౌశిక్ రెడ్డి వివాదం చెలరేగినప్పుడు బీఆర్ఎస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కేసీఆర్ స్పందించాలన్న అభిప్రాయం ఆ పార్టీ నేతలే వ్యక్తం చేశారు. కానీ అది పార్టీకి సంబంధించిన వ్యవహారం కావడంతోనే కేసీఆర్ స్పందించలేదని, కేవలం కేటీఆర్, హరీష్ రావులను గైడ్ చేశారన్న అభిప్రాయం వినిపించింది. ఇప్పుడు హైడ్రా విషయంలో మాత్రం ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. అయినా సర్కార్ ముందుకు వెళ్లే ఆలోచనతోనే ఉందని సీఎం రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది. అదే తనకు తిరుగులేని అస్త్రం అని భావిస్తుంది. ఈ విషయంలో అదే సమయంలో కేసీఆర్ బయటకు వస్తే సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని, పైగా గ్రేటర్ ఎన్నికల ముంగిట ఈ పరిణామం పార్టీకి కలిసి రావడంతో పాటు సర్కార్కు చావు కబురు అవుతుందన్న వ్యవహారంతోనే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇలాంటి సమయంలో మంత్రి కొండ సురేఖ కేసీఆర్ పై కీలక కామెంట్లు చేశారు. ఆమె గత 2 రోజుల నుంచి కేటీఆర్ ను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించి తాను టార్గెట్ అయ్యారు. డ్యామేజ్ కూడా కాస్త ఎక్కువగానే జరిగింది. అయినా సురేఖ వెనకడుగు వేయకుండా మరో బాంబు పేల్చింది. అసలు కేసీఆర్ ఉన్నారా లేక కేటీఆర్ చంపి ఉంటాడా అని ఆరోపించింది. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఎవరిని కలవలేదని, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో బీజేపీ ఎంపీ అరవింద్ ఓ అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల వరకు ఉంటాడా అని కామెంట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతున్నాయి. కేసీఆర్ చివరిసారిగా కవిత రిలీజ్ అయినప్పుడు మాత్రమే కనిపించారు. ఈ ఇద్దరి కామెంట్స్ పై ఇప్పటి వరకు కేసీఆర్ గాని, కవిత గాని స్పందించలేదు. దీంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరుగుతుందని ఆరా తీస్తున్నారు. ఇదంతా చూశాక అయినా కేసీఆర్ మౌనం వీడి బయటకి వస్తారేమో చూడాలి మరి.